సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఇస్తున్న భరోసా ఏమిటి అంటే, నీవు పరిస్థితులన్నీ కూడా నాకు ప్రతికూలముగా ఉన్నవి, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా చాలా దుర్భరముగా ఉన్నవి, ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది అని నీవు చింతిస్తూ ఉన్నావా నేస్తమా? నీవు దుఃఖపడుతూ ఉన్నావా? నన్ను నాశనము చేసేవారే కానీ నాకు సహాయము చేసే నాదుడు ఎవరూ లేరు అని నీవు వాపోతూ ఉన్నావా? నీ దేవాది దేవుడి దినాన్ని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. తను నీ కుడి ప్రక్కన నిలిచియున్నాను అన్న సంగతిని నీకు ఆయన బోధిస్తూ ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. దరిద్రులు అనగా ఎవరండి? ఎవరైతే పేద స్థితిని అనుభవిస్తూ ఉంటారో. ఫర్ హి షెల్ స్టాండ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద పూర్. ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇతరుల చేత విమర్శకు అప్పగించబడి, శోధనలకు అప్పగించబడి, నాశనమునకు దగ్గరగా ఉన్నారో వారందరి పక్షమున కూడా దేవాది దేవుడు ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నారు కనుక ఆ వాగ్దానమును ఈ దినాన నీతో చెప్తూ ఉన్నారు, నీకు గుర్తు చేస్తూ ఉన్నారు నేస్తమా, నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ పక్షాన్ని ఎవరూ లేరు అని నీవు అనుకుంటున్నావు కదా. నీ కుడి ప్రక్కను నేను నిలుచున్నాను అని నీ దేవాది దేవుడు నీకు భరోసా ఇస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు దేనిని గురించి చింతపడకు. ఎందుకంటే ఎవరైతే నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో వారికి ఏ బహుమతి ఇవ్వాలో అది దేవుని పని. కానీ వారి చేతిలో నుంచి నిన్ను రక్షించుట కూడా నీ దేవుని పని అయ్యింది. వారిని విమర్శించడం కానీ శపించడం కానీ నీ పని కాదు, నీకు అక్కరలేదు. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి, విధేయత గలవానివై జీవించు. నీవు దేవుని సమక్షములో విధేయతను గనక కనుపరచగలిగినట్లయితే నిన్ను దేవాది దేవుడు తప్పకుండా స్వీకరించి నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. నీకు ఆయన కృప నుంచి ఊహించని ఆశీర్వాదములు పొందుకోగలుగుతావు. కాబట్టి ఓపికతో దేవుని వైపు చూడు నేస్తమా. దేవుడు నిన్ను ఆ భయంకర ప్రమాదము నుంచి విడిపించి నీ జీవితంలో ఉన్నతమైన మేలును అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ తండ్రి నాయన మీ అపారమైన ప్రేమను కురిపించి ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి శోధనల నుంచి విడిపించి నెమ్మదిని కలుగు చేయమని వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.